విద్యార్థి నేర్చుకోవడానికి స్వాగతం. నేను మీ కన్నబాబు. మనం లాస్ట్ క్లాస్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ మనం ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఆపరేటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్. జనరల్లీ whenever in any programming language, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా కానీ మనం ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలి అంటే కనుక మనకి వీ హ్యావ్ టు మెయింటైన్ ద బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ ఆఫ్ ద ఆపరేటర్ వీ కెన్ సాల్వ్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్ ఆర్ దేర్, డిఫరెంట్ ఆపరేటర్స్ ఆర్ దేర్, మనకు అందరికీ తెలిసిందే. అట్లానే ఇవాళ అయితే మనం చూద్దాం ఒక ఎక్స్ప్రెషన్ ఎట్లా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ గివెన్ టు బ్రాకెట్స్. ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. మనకి పైథాన్లో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు పైథాన్లో మనకు టూ టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటూ డివిజన్, ఇంకోటి ఫ్లోట్ డివిజన్. సో ఈ ఇంటూ, బై, డబల్ బై, మాడ్యులస్ ఈ ఆపరేటర్స్లో ఏది ఫస్ట్ వస్తే అది చేసేయాలి. ఇంటూ ఫస్ట్ కాదు, ఈ 4 ఆపరేటర్స్లో ఏది ఫస్ట్ వస్తే అది చేయాలి. సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈక్వల్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒకటి చూపిస్తాను మీకు. ఐ విల్ రైట్ వన్ ఎక్స్ప్రెషన్ సంథింగ్ లైక్ 2 + 3 - 5 into something like 6 double by 3. Double by is what? Into division. By is float division, double by is into division. Okay, so here first priority given to what? Multiplication. ఇక్కడ మీరు చూస్తే 5 into 6 ఎంత? 30. సో ఇక్కడ 2 + 3 - 5 into 6 30. 30 double by 3 something like this. ఓకే, చూద్దాం. నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చా, 2 + 3 - 5 into 6 double by 3. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ వీ హ్యావ్ టు గివ్ టు మల్టిప్లికేషన్. సో 5 into 6 ఎంత? 30. ఓకే, సో ఇయర్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ కాబట్టి 5 into 6 30. 30 double by 3. అట్లానే ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, డబుల్ బై. ఈ నాలుగిట్లో ఏది ముందు వస్తుందో చేయాలి. సో మళ్ళీ మనకు 30 double by 3 వచ్చింది కదా. సో 2 + 3 - 30 by double by 3 అంటే double by 3 ఇస్ పర్ఫెక్ట్ డివిజన్, ఇంటి డివిజన్ యాక్చువల్లీ. ఓకేనా, 30 double by 3 అంటే 3 10s. సో 10 వస్తుంది ఇక్కడ. సో ప్లస్ మైనస్ ఈక్వల్ ప్రయారిటీ. 2 + 3 5, 5 - 10 -5. దట్ ఈస్ అవుట్పుట్. ఓకే, జనరల్గా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ whenever we solve an expression we have to solve based on the priority of the operator. First priority given to what? Brackets. Second priority given to multiplication, division, the float division, into division and modulus. Third priority given to addition, subtraction. Fourth priority given to equal. That is assignment operator. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోద్దు. మనం ఏ లాంగ్వేజ్లోనైనా కానీ ఈ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఎక్స్ప్రెషన్ ఎట్లా సాల్వ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఆపరేటర్స్ ఇస్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ మీన్స్ వాట్? జనరల్గా మనం ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్ వెనెవర్ యూ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్. ఓకేనా, అంటే కంపేరింగ్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ మనం చెక్ చేయాలి. Then we have to go for relational operators. And then based on a condition, if you want to take any decision based on the condition, then you have to go for relational operators. Atlane I want to give increment for the employee. Okay, employee 20,000 or 5 years experience ఉన్న ఎంప్లాయీకి ఒక 10% శాలరీ ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ని చెక్ చేయాలి. ఆ ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ జాయినింగ్ని బేస్ చేసుకొని కరెంట్ సిస్టమ్ డేట్ తీసుకున్నాం అనుకోండి, ఆయన డేట్ ఆఫ్ జాయినింగ్ మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ చేయడం ద్వారా మనకి ఆ ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ దాన్ 5 years అయితే ఒక 10% ఇంక్రిమెంట్ ఇద్దాం అనుకుంటాం. ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్ని నేర్చుకునే విధానం అనేది ఉంటుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్. లర్న్ ద సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ మ్యాపింగ్. మనం నేర్చుకునే విధానం ఎట్లా ఉండాలంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్కి మ్యాప్ చేయడం ద్వారా మనకి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడున్న కంపెనీస్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. జస్ట్ డెఫినేషన్స్, సింటాక్స్ కాకుండా యూసేజ్, అసలు మనం ఎక్కడ వాడుతున్నాం, మనం నేర్చుకునేది ఎక్కడైనా అప్లై అవుతుందా,
థింకింగ్, లర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఓకే, నెక్స్ట్ అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఆఫర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4,000 కన్నా ఎక్కువ బిల్ చేసిన కస్టమర్కి 5% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటుంది ఆ షాప్. సో అప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ కస్టమర్ యొక్క టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇట్లా. ప్లస్ టోటల్ బిల్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత టోటల్ బిల్ 3,000 దాటిందా లేదా కంపేర్ చేయగలగాలి. వెనెవర్ యూ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ ఆర్ వెనెవర్ యూ వాంట్ టు కంపేర్, దెన్ వీ హ్యావ్ టు యూజ్ రిలేషనల్ ఆపరేటర్స్. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్, greater than or equal, ఇవన్నీ these all comes under relational operators. Something like less than, greater than, less than, equal, greater than or equal, double equal, not equal, these all comes under relational operators. Okay na? So for example, these all operators ఏం చేస్తాయి, it will return either true or false. 5 less than 3, it will return what? False. 5 less than 3 true కాదు కదా, false. అట్లానే 5 greater than 6 false. ఓకేనా? అట్లానే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ట్రూ. అట్లానే 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 మైనస్ 3, 4 మైనస్ 3 అంటే 1. 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ట్రూ. అట్లా ఇట్ విల్ రిటర్న్ ఏ బులియన్ వాల్యూ either true or false. 6 డబల్ ఈక్వల్ టు 5 false, 6 నాట్ ఈక్వల్ టు 5 that's true. Something like this. These operators are used to compare whenever you want to take any decision. అట్లానే ఇఫ్ యూ టేక్ స్టూడెంట్ పర్సంటేజ్ ఇస్ దేర్, పర్సంటేజ్ రేంజ్ బట్టి మనం గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేయగలగాలి. అండ్ ఏంటి, పర్సంటేజ్ 85 to 100 మధ్యలో ఉందనుకోండి, దాని డిస్ప్లే ఏ గ్రేడ్. అదే 70 to 85 మధ్యలో ఉందనుకోండి, డిస్ప్లే బి గ్రేడ్. అట్లానే 50 to 70 మధ్యలో ఉందనుకోండి, డిస్ప్లే సి గ్రేడ్, అదర్వైజ్ ఫెయిల్. అంటే ఒక రిక్వైర్మెంట్ మనం అర్థం చేసుకోవడం ద్వారా ఒక లాంగ్వేజ్లో, ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్లో ఏముంటాయంటే రూల్స్, సింటాక్సెస్, కాన్సెప్ట్స్, ఈ 3 ఉంటాయి. రూల్స్ని మనం బైహార్ట్ చేయాలి, కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి, సింటాక్స్ని మనం బైహార్ట్ చేయాలి. ఈ 3 మనకు వచ్చిన తర్వాత ఒక రిక్వైర్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్లో మనం నేర్చుకునేవి ఎక్కడ ఫిట్ అవుతాయో మనం ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఇస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ వాట్, డెవలపర్. మీకు సింటాక్స్ రాదనుకోండి, గూగుల్ ఉంది, గూగుల్ బ్రదర్కి అడిగితే హీ విల్ టెల్ యూ వాట్ సొల్యూషన్. కానీ గూగుల్ విల్ నాట్ టెల్ యూ వాట్ టు డూ. గూగుల్ కెన్ హెల్ప్ యూ హౌ టు డూ. నువ్వేం చేయాలనుకున్నావు నీకు తెలియగలగాలి. ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అది ఉన్న తర్వాత ఎలా చేయాలో నీకు తెలియదు అనుకోండి, యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ గూగుల్. సింటాక్స్ మీకు రాకపోయినా పర్వాలేదు, గూగుల్ విల్ గైడ్ యూ. బట్ మ్యాపింగ్, నేను ఒక 2 నెంబర్ని యాడ్ చేయాలి, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఒక సిచ్యువేషన్ నేను కంపేర్ చేయాలి, కంపేర్ చేశాక డెసిషన్ తీసుకోవాలి, దెన్ గో ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా? హియర్ యూ కెన్ గో ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్, greater than or equal, double equal, not equal. This all comes under relational operators. Next concept is logical operators actually. Which operators? Logical operators. Logical operators means whenever you want to compare 2 or more conditions, more than one condition మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. ఓకేనా? అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ 10% increment for the employees who is having 5 years of experience and whose age is greater than 40. Okay na? 40 years age that undali plus 5 years minimum experience undali. Itlanti employees ki increment iddam anukuntunnam. And I have to take 2 decisions at a time. Ee rendu true aithe I want to perform some operations. Then we have to go for లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? పైథాన్లో కూడా మనకి బ్యూటిఫుల్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, లైక్ ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. ఓకే, సో కండిషన్ 1, లెట్ us assume కండిషన్ 2. హియర్ యూ హ్యావ్ ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఏఎన్డి ఓఆర్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, కండిషన్ 1 is true. End operator will return true if both the conditions are true. Or operator will return true if either of the condition is true. True, true, true. True, false. End operator will return false. Or operator will return true. Okay, true and true. Or end both must be true. So here false and true. Here you have
ఎండ్ ఆపరేటర్ ఈజ్ ఫాల్స్, ఆర్ ఆపరేటర్ ఈజ్ ట్రూ. అట్లానే ఫాల్స్ అండ్ ఫాల్స్ both are false. Okay, so here for example if I try to consider something like 6 greater than 4 and 6 less than 5, something like this. 6 greater than 4 true, 6 less than 5 false. So true false answer ఏంటి false. దీనికి ఆన్సర్ false. అదే నేను ఎట్లా రాశాను అనుకోండి 6 greater than 4 or 6 less than 5. 6 greater than 4 ఏంటి true, 6 less than 5 false. True or false answer is true, that is R operator. Two conditions ను మనం ఒకేసారి కంపేర్ చేయాలనుకుంటే go for logical operators. If you want to take multiple decisions at a time then go for logical operators. Always try to learn the subject with some requirement instead of numbers so that mapping will become easy and you can also easily understand. Okay, first one is arithmetic operators like addition, subtraction, multiplication, division, float division, into division. Next one is relational operators like less than, greater than, less than or equal, greater than or equal, etc. అట్లానే మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ ట్రైన్ టు బుక్ ద టికెట్, మూవీ టికెట్ ఇన్ bookmyshow.com. bookmyshow ఒక టికెట్ని బుక్ చేస్తున్నాను. టికెట్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నా బ్యాంక్ని నేను చూస్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 5 బ్యాంక్స్ కనిపిస్తాయి. సమ్ యాక్సిస్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఆంధ్ర బ్యాంక్ అని ఇట్లా బ్యాంక్స్ ఉంటాయి. కెన్ ఐ సెలెక్ట్, ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు అదే ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. అదే యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. అదే స్టేట్ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు స్టేట్ బ్యాంక్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. అంటే యూజర్ సెలెక్షన్ బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకొని ఆ పర్టికులర్ సర్వర్కి కనెక్ట్ అవ్వగలగాలి. ఇట్లాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక మనం రిలేషనల్ ఆపరేటర్స్ని వాడాలి. ఎందుకంటే మనం ఒక 500 రూపీస్ టికెట్ ఉందనుకోండి, మనం 100 రూపీస్ ఒక అకౌంట్లో, 200 రూపీస్ ఇంకో అకౌంట్లో అట్లా మనం మనీని డిడక్ట్ చేయలేము. సో డెఫినెట్లీ అక్కడ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఎల్సా, ఎల్స్ ఇఫా, మల్టిపుల్ ఇఫా, సమ్ డెసిషన్ ఫ్యూచర్లో మనం నేర్చుకుంటాం. అట్లాంటి డెసిషన్స్ మనం తీసుకున్నప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం. అట్లా మల్టిపుల్ డెసిషన్స్ ఎట్ ఏ టైం తీసుకోవాలనుకున్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం. సో పైథాన్లో మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, మెంబర్షిప్ ఆపరేటర్స్. అసలు మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి చూద్దాం. జనరల్గా మనం ఒక సీక్వెన్స్ తీసుకుంటే, సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్, ఒక గ్రూప్ ఆఫ్ నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏమైనా గ్రూప్లో ఉన్నాయనుకోండి, ఆ సీక్వెన్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి కోసం పైథాన్లో మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఇఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఆర్ నాట్. ఇందులో 2 types ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇన్ ఆపరేటర్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్. ఇన్ ఆపరేటర్ విల్ రిటర్న్ ట్రూ if the value is existing within that sequence. ఆ సీక్వెన్స్లో వాల్యూ ఉంటే ఇన్ ఆపరేటర్ విల్ రిటర్న్ ట్రూ. నాట్ ఇన్ ఆపరేటర్ విల్ రిటర్న్ ట్రూ if the value is not existing within that particular sequence. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్ ఇచ్చా, x is equal to యాపిల్ అండ్ బనానా అంటే ఒక 2 ఎలిమెంట్స్ 2 వాల్యూస్ యాపిల్ బనానా అనేది ఎక్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు బనానా ని నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ బనానా ఇన్ ఎక్స్. సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఎందుకంటే బనానా ఉంది కాబట్టి. అదే x ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అండ్ బనానా అని రాసి ప్రింట్ పైనాపిల్ నాట్ ఇన్ ఎక్స్, పైనాపిల్ నాట్ ఇన్ ఎక్స్ ట్రూ బికాస్ పైనాపిల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సీక్వెన్స్. జనరల్గా మనం ఒక సీక్వెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక సీక్వెన్స్లో స్టోర్ చేసాము. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ దట్ కేస్ సర్చింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని కానీ డేటాను కానీ మనం సెర్చ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి వాడతాం పైథాన్లో. దీని గురించి మనం చూద్దాం ఫ్యూచర్లో. మనం కలెక్షన్స్, సీక్వెన్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అని కొత్తగా ఆపరేటర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి, ఒకటి మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇంకోటి ఐడెంటిటీ ఆపరేటర్స్. సో అసలు ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇందులో 2 ఆపరేటర్స్ ఉన్నాయి, ఈజ్ అండ్ ఈజ్ నాట్ ఆపరేటర్. యాక్చువల్లీ 2 values ఆర్ హ్యావింగ్ సేమ్ మెమరీ లొకేషన్. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, 2 వేరియబుల్స్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు కాదు,
ఈ రెండు వేరియబుల్స్ సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేశాను అనుకోండి, దెన్ దిస్ ఈజ్ ఆపరేటర్ విల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. చూద్దాం ఒకసారి. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద ఆబ్జెక్ట్స్ నాట్ ఇఫ్ they are equal, but if they are actually the same object with the same memory location. If two variables are pointing to the same memory location, then it will return true. For example, ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా పైన. x ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అండ్ బనానా. ఎక్స్లో యాపిల్ బనానాను స్టోర్ చేసా, వైలో కూడా యాపిల్ బనానానే స్టోర్ చేసా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే ఎక్స్ ఈ సినారీలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమవుతుందనంటే చూడండి, ఇక్కడ మీకు ఏం జరుగుతుందనంటే ఇక్కడ చూడండి ఇన్ దిస్ సినారియో. సో హియర్ ఎక్స్, సో హియర్ వన్ మెమరీ is allocated for x. ఇందులో యాపిల్ బనానా is there, name is what x here given. అట్లానే another memory is also allocated for y. Here the name given for this object is y. ఇప్పుడు ఇందులోనే యాపిల్ బనానా ఉంది, ఇందులోనే యాపిల్ బనానా ఉంది, కానీ రెండింటికి 2 మెమరీస్ అలొకేట్ అయ్యాయి. ఒకటి 100, ఇంకోటి 200. బోత్ ఆర్ నాట్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్. అదే ఇఫ్ యూ టేక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసా ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే మళ్ళీ కొత్త మెమరీ అలొకేట్ అవ్వదు. దేనికి? జెడ్కి. జెడ్ ఆల్సో పాయింటింగ్ టు సేమ్ విచ్ మెమరీ? ఎక్స్ మెమరీ. ఇక్కడ ఎక్స్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ మెమరీ, జెడ్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు దిస్ మెమరీ. దట్ ఈస్ ద పాయింట్ హియర్ యాక్చువల్లీ. ఓకేనా? అంటే ఇప్పుడు నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాను కాబట్టి ప్రింట్ ఎక్స్ ఈజ్ జెడ్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఎందుకంటే బోత్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ మెమరీ లొకేషన్, విచ్ వన్? ఎక్స్ అండ్ జెడ్. అదే రిటర్న్స్ ట్రూ బికాస్ జెడ్ ఈస్, ఇక్కడ చూడండి మీరు, రిటర్న్స్ ట్రూ బికాస్ జెడ్ ఈస్ ద సేమ్ ఆబ్జెక్ట్ యాజ్ ఎక్స్. అదే నేను ఇక్కడ ప్రింట్ ఎక్స్ ఈజ్ వై అన్న, ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు ఏమవుతుంది మీరు చూస్తే ఎక్స్ వై బోత్ ఆర్ నాట్ పాయింట్ టు ద సేమ్ మెమరీ, సో ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు ఇట్ విల్ రిటర్న్ వాట్? ఫాల్స్. ఓకేనా? అట్లానే ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ వై రిటర్న్స్ ఫాల్స్ బికాస్ ఎక్స్ ఈజ్ నాట్ ద సేమ్ ఆబ్జెక్ట్ యాజ్ వై. రెండు వేరియబుల్స్ సేమ్ మెమరీని పాయింట్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, దీని గురించి ఇంకా మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో వెనెవర్ వి వర్క్ విత్ సీక్వెన్సెస్ ఆర్ కలెక్షన్స్. ఎందుకంటే ఇక్కడ మీకు ఆబ్జెక్ట్స్ మీద క్లారిటీ లేదు. ఫస్ట్ జనరల్గా మనం ఇంకా ఇంట్రడక్షన్ క్లాసెస్లో ఉన్నాం. జస్ట్ అవర్ మెయిన్ టార్గెట్ ఈజ్ ఆపరేటర్స్. ఇందులో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే జస్ట్ అసైన్ ద వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, ఇంకా మనం సీక్వెన్సెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఫ్యూచర్లో మనకి కలెక్షన్స్ నేర్చుకునేటప్పుడు. మీకు అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద ఎటువంటి ఆపరేషన్స్ మనం చేయొచ్చు, అప్పుడు డేటాని కంపేర్ చేయడం ద్వారా. ఓకేనా? రెండు వేరియబుల్స్ ఒకే మెమరీని పాయింట్ చేశాను అనుకోండి, అప్పుడు ఈజ్ ఆపరేటర్ విల్ రిటర్న్ ట్రూ ఇఫ్ బోత్ ద వేరియబుల్స్ ఆర్ పాయింటెడ్ టు ద సేమ్ మెమరీ లొకేషన్. ఓకేనా? అట్లానే మనకి ఇన్ నాట్ ఇన్ ఆపరేటర్ ఫర్ సర్చింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వీడియోలో మనం పైథాన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం స్టేట్మెంట్స్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, and if you have any queries you can comment. Thank you. Have a nice day.